హరి ఓం పరమాత్మని నమః. రెండవ అధ్యాయము సందేయ ఊహాశ. ఇది తాత్పర్యము భగవద్గీతలోనిది. అర్జునుకు ఉపదేశించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వచనామృతము. ఇది సర్వజనులకు శుభఫలదాయకము. తం తదా కృపయావిష్టం అస్తు పూర్ణకులేక్షణం విసీదమిదం వాక్య మువాశ మధుసూదన. సంధ్యుడు కరుణాపూరిత హృదయుడైన అర్జునుడు అశ్రువులు నిండిన కన్నులతో శోక సమిజ్ఞమైన మనస్సుతో చతికిలబడిన వేళ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పార్థునితో, కుతస్మలకష్మలం విదం విషయమే సముప్రాసితం అనార్జష్టమస్సర్గం అకీర్తికరమర్జున. కైర్మవాహగతం పార్థ నైతత్వముపద్యతే శూద్రం హృదయ దౌర్బల్యం చత్వోతిష్ట పరంతప. భగవానుడు ఈ రకంగా అర్జునుని సంబోధించను. రణరంగములో అందరు యుద్ధ సంసిద్ధులై ఈ తరుణములలో నీకీ మోహం ఎక్కడ నుంచి దాపరించినది అర్జున? ఇది నీలాంటి వీరులు చేయదగిన పని కాదు. స్వర్గమిచ్చినది కాదు, కీర్తినిచ్చినది కాదు. తగని సమయంలో నీకీ పిరికితనమేలా? నీకిది ఉచితము కాదు పరంతప. శూద్రమైన నీ హృదయ దౌర్బల్యమును వేడి యుద్ధమునకు సిద్ధమై లెమ్ము ధనంజయ. అర్జునుని యొక్క తాత్పర్యము. కథం భీష్మ మహాంసాంకే ద్రోణంచ మధుసూదన ఇసుబీ ప్రతియోక్షామి పూజా హరిసూదన. మధుసూదన, పూజ్యుడైన భీష్మ పితామహుడిని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి పోరాడగలనా? వీరిరువురు నాకు పరమ పూజ్యులు మాధవ. మధుసూదన, మహానుభావులైన గురువులను చంపడానికి బదులు భిక్షమెత్తుకొనైనా జీవించటమే మేలు కృష్ణ. వీరిని చంపి రక్తశిథిలమైన రాజ్యమును భోగభాగ్యములను నేను అనుభవించగలనా మాధవ? ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా? ఈ యుద్ధమున వారిని మనము జయింతుమా లేక వారు మనలను జయింతురా? ఆత్మీయులైన ధాతరాష్ట్రులను మనల ఎదిరించి పోరాడుచున్నారు. వారిని చంపి మనము హాయిగా జీవించగలమా మాధవ? మధుసూదన, కార్పణ్య దోషం వలన స్వభావమును కోల్పోయి గిలగిల కొట్టుకొనుచున్నాను. కృష్ణ, ధర్మాధర్మములు తెలియక నా కర్తవ్యము నేను నిర్ణయించుకోలేకున్నాను. నాకు ఏది మేలు జరుగునో తెలుపుము. నేను నీ శిష్యుడను, శరణాగతుడను మాధవ. ఈ బాధ నా ఇంద్రియములను జయించుచున్నది, నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో తిరుగులేని రాజ్యాధికారము లభించిన చివరకు నాకు దేవతలపై ఆధిపత్యము ప్రాప్తించిన నా మనోవేద చల్లారు మార్గము కనిపించటలేదు మాధవ. సంజయ ఊహాశ. ఏవముక్తా ఋషికేశం
గూఢకేశం పరంతప నచోహ ఇతి గోవింద ముత్వోత్తిష్ట బహో భవః. తమువాచ ఋషికేశ ప్రవస్వాని భారత శ్రేణయో యుభయోర్मध्ये విసిద్ధం మిదమావచం. ఓ మహారాజా, ఆవేదన భరిత హృదయముతో కిన్నుండైన అర్జునుడు శ్రీకృష్ణ, ఈ చల్లారని మనోవేద నన్ను పూర్తిగా నిర్వీర్యుని చేయుచున్నది. నేనిక యుద్ధము చేయజాలను అని స్పష్టముగా పలికి ఊరకున్నాడు. రణరంగమున ఉభయ సేనల మధ్యన శోక సమిజ్ఞుడై ఏమి చెయ్యవలెనో అర్థము కాక కొట్టుమిట్టాడుచున్న అర్జునుని చూసి శ్రీకృష్ణ భగవానుడు మందహాసముతో ఇట్లు పలికెను పార్థునితో. అశోచానన్యశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు నాగతాసు చ నానుశోషంతి పండితః. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తస్రనముష్యతి. అర్జున, దుఃఖింపదగని వారి గురించి దుఃఖించుచుంటివి, పైన పండితుని వలె మాట్లాడుచుంటివి. పండితులైన వారు ప్రాణము పోయిన వారి గురించి కానీ పోవలసిన వారి గురించి కానీ దుఃఖింపరు. అర్జున, నీవు కానీ నేను కానీ లేని కాలం అంటూ ఎన్నడూ లేదు. ఇంకా ముందు కూడా మనము అన్ని కాలంలో ఉండుము. అన్ని కాలంలో మనమున్నాము. మన ఆత్మలు శాశ్వతము. మన శరీరంతో మన ఆత్మలు నశింపవు. ఏ విధంగానైతే మన శరీరానికి బాల్యము, యవ్వనము, ముసలితనం ఎట్లో అట్లే మరో శరీరము కూడా లభిస్తుంది. అందుకే ధీరుడైన వాడు ఈ విషయము గురించి పట్టించుకోడు అర్జున. ఈ విషయంలో అతడు దుఃఖమునకు మోహరిల్లడు. మాత్రాన్ పర్షంతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆహమాపాయినో నిత్యం సతిష్ఠస్థ భారత. కౌంతేయ, విషయేంద్ర సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగును. అవి వస్తుంటాయి, పోతుంటాయి. అవి శాశ్వతము కావు. వాటిని పట్టించుకోవలదు. ఏలాననగా ఓ పురుషోత్తమ, వీరుడైన వాడు సుఖదుఖములను అన్ని కాలములలో సమానముగా పరిగణించును. అటి వారిని విషయేంద్రియ సంయోగములను సలింపజేయజాలవు. అతడే అన్ని విధముల మోక్షము పొందుటకు అర్హుడు. నిత్యమైన దానికి ఉనికియే లేదు. ఉనికి ఉన్నదానికి లేమి అనేది లేదు. ఈ విధంగా ఈ రెండిటికి వాస్తవ రూపములు తత్వజ్ఞానియే గ్రహించగలడు. నాశరహితమైన తత్వమును జగత్తంతయు వ్యాపించియున్నది. శాశ్వతమైన పరమాత్మ తత్వమే ఆ పరమాత్మ తత్వము. ఆ పరమాత్మ తత్వాన్ని ఎవ్వరూ నాశనము చేయజాలరని తెలుసుకొనము ధనంజయ. ఆ పరమాత్మ తత్వమును ఎవ్వరు నాశనము చేయజాలరని తెలుసుకొనము ధనంజయ. ఈ శరీరములన్నీ నశింపవలసినయే అర్జున. కానీ నాత్మ మాత్రము నాశరహితము. అవి అప్రమేయము, అనిర్వచము. ఈ సత్యమును గ్రహించి
యుద్ధము చేయుము అర్జున. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడను అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే, మూర్ఖులే. ఏలాననగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. ఆత్మ ఏ కాలం నందు పుట్టి కొన్నాళ్ళుండి పోయినది కాదు. అది అజ్ఞేయము, జన్మ లేనిది, భావ వికారములు లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. ఈ శరీరము చంపబడిన ఆత్మకు చావు లేదు. వేద వినాశనం నిత్యం ఏవం భజనాన్యహం కథం సా పురుషం పార్థ కం గతాయతి అన్యకాం వాసాంసి దీర్ణాని యదా విహాయ నవాని గృహాణి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ దీర్ణా అన్యాన్ని సంయాతి నవాని దేహి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచేనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. పార్థ, ఆత్మ నాశరహితము, నిత్యమైనది, శాశ్వతమైనది. దీనికి జనన మరణములు లేవు, మార్పు అనేది కూడా లేదు. ఇది తెలిసిన జ్ఞాని కానీ, మానవ శ్రేష్ఠుడు కానీ ఎవరిని ఎట్లా చంపగలడు, ఎవరిని ఎట్లు చంపించగలడు? మానవుడు జీర్ణ వస్త్రమును త్యజించి నూతన వస్త్రము ధరించినట్లే ఆత్మ దీర్ణమైన శరీరం విడిచి కొత్త శరీరము పొందుచున్నది. అర్జున, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, దీనిని అగ్ని దహింపజాలదు, దీనిని నీరు తడపజాలదు, గాలి దీనిని ఆర్పివేయజాలదు. అర్జున, ఈ ఆత్మ ఛేదించుటకు, దహించుటకు, తడుపుటకు, శోకింపజేయుటకు వీలు కానిది. ఇది నిత్యమైనది, స్థిరమైనది, చలించనిది. ఆత్మ శాశ్వతమైనది, సర్వవ్యాపి అయినది. ఆత్మ అవ్యక్తమైనది, అగోచరమైనది. ఇది మనస్సుకు అందనిది, వికారము లేనిది. ఆత్మ గురించి ఇవి అని తెలుసుకొనుము. దీని కొరకై శోకింపతగదు అర్జున. ఒక మహాభావుడు ఈ ఆత్మను జనన మరణములున్నాయని అనుకోకుండా, ఏ మహానుభావ, ఈ ఆత్మకు జనన మరణములున్నావని అనుకోకుండా దీని కొరకు నీవు శోకింపతగదు. ఏలానన్నా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జాతస్య ద్రోహణో మృత్యోః ద్రోహం జన్మ మృతస్య తస్మా పరిహారేబ్దే నత్వం శోషితుమర్హసి. ఏలానన్నా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కావున అర్జున, అపరిమితములైన అనగా తప్పించుకోలేని చావు పుట్టుకల విషయంలో శోకింపదగదు. అవ్యక్తాని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనన్యేవం తత్ర కా పరిదేహినాం. అర్జున, ప్రాణులన్నీ పుట్టకముందు అవ్యక్తములు, మరణించిన తర్వాత కూడా అవి అవ్యక్తములే.
ఈ జనన మరణ మధ్య మాత్రమే అవి ప్రకటితములు. ఇటు స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఒక మహాపురుషుడు ఆత్మను ఆశ్చర్యకీతుడై చూసును, మరొక మహాపురుషుడు దీని తత్వమును ఆశ్చర్యముగా వర్ణించును, వేరొక పురుషుడు దీని గురించి ఆశ్చర్యముగా వినును. ఈ వినువారు కూడా దీని గురించి ఏమీ ఎరుగరు. వీరందరికీ ఆత్మ గురించి ఏమీ తెలియదు. వార్త: ఈ శరీరంలో ఉండే ఆత్మనైనా వధింపజాలంది. దీనిని ఏ సాధకుడు ఏ కాలంలోనూ వధింపలేడు. కావున శాశ్వతమైన శరీరంలోని అశాశ్వతమైన శరీరంలోని శాశ్వతమైన ఆత్మ గురించి తెలిసిన నీవు ఏ ప్రాణి మరణము గురించి అయినా శోకింపతగదు. అర్జున, జన్మించిన ప్రతి ప్రాణి కర్తవ్యము సధర్మము చేయుటయే కదా. అర్జున, జన్మించిన ప్రతి ప్రాణి కర్తవ్యము సధర్మము చేయుటయే కదా. అయినచో క్షత్రియుడవైన నీకు సధర్మ యుద్ధము చేయుట కన్నా శ్రేయస్కరమైన కర్తవ్యము మరొకటి లేదు. అలా అయినప్పుడు యుద్ధము చేయుటకు ఎందుకు వెనుకాడదవు అర్జున? యుద్ధం అంటే తన చేస్తున్న పని మంచిగా చక్కగా చేసుకోవడం. వార్త: యదృష్టంగా తటాసించిన ఈ యుద్ధము అదృష్టవంతులైన కొందరు క్షత్రియులకే లభ్యము. ఇది స్వర్గముకు తెరిచిన ద్వారమై నీ ముందు ఉన్నది. ఇంత చక్కని అవకాశము లభించడము నీ అదృష్టము అర్జున. దౌర్బల్యమైన యుద్ధము, ధర్మబద్ధమైన యుద్ధము చేయుటయే నీ సద్ధర్మము అర్జున. నీ కర్తవ్య పాలన చేయనిచో స్వధర్మమును విడిచి పారిపోయిన వాడవగుదువు. దానివలన ఇంతవరకు ఆర్జించిన కీర్తి ప్రతిష్టలను కోల్పోదువు. అంతెందుకు, నీవు చేయరాని పాపము చేసిన వాడవగుదువు. పార్థ, నీవు యుద్ధభూమి నుండి పారిపోయావనే అపకీర్తి గురించి లోకులు చులకన పలుకుదురు. ఇంట బయట చెప్పుకొని నవ్వుకొందురు. ఇలాంటి వీరునికి అలాంటి అపకీర్తి మరణము కన్నా బాధాకరము.